నమస్తే సార్, నా పేరు శ్రీనివాసులరెడ్డి, ఎస్ఎస్ న్యూస్ రిపోర్టర్ సార్. ఇందుకూరుపేట. చెప్పండి. ఎక్కడ? ఇందుకూరుపేట సార్. చెప్పండి. సార్, ఇప్పుడు ఇందుకూరుపేటలోనే కొరుటూరులో 3 రోజుల నుంచి అక్రమ మట్టి రవాణా డీకేటీ భూముల్లో జరుగుతా ఉంది సార్. దానికి సంబంధించి ఏమైనా మన మైనింగ్ నుంచి ఏమైనా పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? మేమైతే ఇవ్వలేదండి. 3 రోజుల నుంచి జరుగుతున్నాయి, వార్తల రూపంలో ఇస్తున్నాము. ఎంఆర్ఓ గారికి తెలియజేసాము. ఎంఆర్ఓ గారు ఆపేశారు అక్కడ మట్టి. మంచిది. అంటే ఎంఆర్ఓ గారు ఆపడం, మళ్ళీ సార్ ఏదైనా బిజీలో ఉండడం చేయడం, విఆర్ఓ గారికి చెప్పడం ఆపడం, తర్వాత వాళ్ళు కంటిన్యూగా మళ్ళీ వెళ్ళంగానే మళ్ళీ తోలుకుంటానే ఉన్నారు సార్. ఓ హ్యాచరీకి తోలుతా ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏమన్నా సార్ మీకు ఏమైనా లెటర్ ఏమైనా పెట్టారు సార్? నేను బయట ఉన్నాను సార్, నిన్నటికైతే రాలా. అది ఈ రోజు సార్ ఇది 3 రోజుల నుంచి జరుగుతుంది. 3 రోజుల నుంచి ఏమన్నా అక్కడ పుట్టా సుధీర్ అనే వాళ్ళ పొలం, అంటే డీకేటీ భూమి అది. దాని నుంచి ఏమన్నా పెట్టారు సార్? ఏమన్నా మీకు అర్జీ గాని? నాకేం పెట్టలేదు. నాకు పెడితే ఆన్లైన్ లో పెట్టాలి. పెట్టలేదు. ఎంఆర్ఓ ఇందుకూరుపేట ఎంఆర్ఓ గారి నుంచి ఏమన్నా సిఫారసులు ఏమన్నా వచ్చాయి సార్? కనుక్కుంటాను సార్, నేను బయట ఉన్నాను ఈ రోజు. సార్, ఇప్పుడు ఇక్కడ ఇది జరుగుతుంది, దీని మీద ఏమైనా మీరు ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటారా అని? పంపిస్తాను, ఎంఆర్ఓ గారితో సార్ మాట్లాడి చేస్తాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారిని అడిగితే మేము ఇక్కడ నుంచి పర్మిషన్ పెట్టాము అని ఎంఆర్ఓ గారు అన్నారు. అవునండి. మరి పర్మిషన్ వచ్చినాకే కదా సార్ మామూలుగా తోలాలి. పర్మిషన్ రాకముందే ఏమైనా తోలుకునే దానికి ఏమైనా ఉందా సార్ వెసులుబాటు? అట్లుంటదా సార్? మిమ్మల్ని అంటే అడుగుతున్నా క్వశ్చన్, నాకు తెలియకే కదా. మరి ఎంఆర్ఓ గారు ఎందుకు స్పందించట్లేదు? అంగడి నువ్వు అంగడానికి వస్తువులు ఇస్తావు, నాకు లోన్ పెట్టారయ్యా, డబ్బులు వస్తే తీసుకోవాలంటే నన్ను క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాను? నీకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పను. అదేసి సార్ అంటే నేను చెప్పేది చిన్న పెళ్లి చేసుకుంటే సంసారం చేయాలి, అది రూలు. ఇది కూడా అంతే కదా, పర్మిషన్ వస్తేనే చేసుకోవాలి. అది కరెక్ట్ సార్, మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. మరి మా ఎంఆర్ఓ గారు ఎవరైనా అంతే, సార్ మాత్రమే. సార్ అయితే మీరు చెప్పారు కదా 2 సార్లు ప్రయత్నించాడని కూడా చెప్తున్నారు కదా మీరే. కనుక్కుంటాను, నేను ఒకసారి మాట్లాడతాను. ఇప్పుడు దాని మీద ఏమన్నా చర్యలు 3 రోజుల నుంచి జరుగుతున్నాయి సార్. 10,000 ట్రిప్పులు తోలాలని వాళ్ళు జరుగుతా ఉంది. హ్యాచరీలకి లేఅవుట్లకి తోలుతున్నారు. దీని మీద మీరు పొలం ఎవరిది అన్నారు? పుట్టా సుధీర్. సరే సరే సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. కనుక్కుంటా. Please subscribe SS News AP.